ले 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 बढ़ा 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 ले। ఫ్రెండ్స్, మన శరీరంలో లక్షలాది బ్యాక్టీరియా ఉంటాయి. ఒకటి మనకు హాని కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియా, కానీ మనకు ప్రయోజనకరమైన గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. కానీ స్ట్రెస్, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతాయి. అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా పాపులేషన్ పెరుగుతుంది. అప్పుడు మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఊబకాయం, ఇండైజెషన్, హార్ట్ హెల్త్, డయాబెటీస్ కూడా కావచ్చు. గట్ బ్యాక్టీరియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు నోటీస్ చేసే ఉంటారు, కొంతమందికి చల్లని నీరు త్రాగిన తర్వాత గొంతు నొప్పి వస్తుందని. అదే చల్లని నీరు మరొకరు త్రాగినా అతనికి ఎటువంటి తేడా ఉండదు. కొంతమంది బయట తమకు కావాల్సినది తిన్నా ఊబకాయం రాకుండా ఉండటం మనం చూస్తాం. మరోవైపు కొంతమంది కొంచెం తిన్నా కూడా పొట్ట రూపంలో కనిపించడం ప్రారంభిస్తుంది. కొంతమంది జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తో బాధపడుతూ ఉంటే మరికొందరు సంతోషంగా హెల్దీ ఫుడ్స్ ని తింటూ ఉంటారు. కొందరు ఏదైనా జీర్ణం చేసుకోగలరు, మరికొందరు హెల్దీ ఫుడ్ తిన్న తర్వాత కూడా కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. కొంతమంది ఎటువంటి కారణం లేకుండానే మూడ్ ఆఫ్ అవుతారు. కొంతమంది క్లిష్ట పరిస్థితులలో తనను తాను నియంత్రించుకోగలరు. ఇదంతా గట్ బ్యాక్టీరియా యొక్క ఆట. అందుకే మనం ఎల్లప్పుడూ గుడ్ బ్యాక్టీరియాను పెంచడానికి మరియు బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గించడానికి ప్రయత్నించాలి. దీనికోసం నేను గత 1.5 నెలలుగా ఇంట్లో వివిధ ప్రోబయోటిక్ డ్రింక్స్ ని ప్రయత్నిస్తున్నాను. ప్రోబయోటిక్ డ్రింక్, దీనిని మనం సాధారణ భాషలో కాంజీ అని కూడా పిలుస్తాం. గుడ్ బ్యాక్టీరియా దానిలో ఏర్పడే విధంగా ఇది ఫెర్మెంట్ చేయబడుతుంది. మనం అలాంటి డ్రింక్ ని తాగినప్పుడు గుడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మీరు ప్రోబయోటిక్ డ్రింక్స్ రెసిపీని చూసే ఉంటారు. అందులో ఇలా చేయొద్దు, అలా చేయొద్దు లాంటి చాలా విషయాలు చెప్తారు. లాస్ట్ కి మనకు చిరాకు వచ్చి ఈ డ్రింక్ ని త్రాగక్కర్లేదు అని అనుకుంటాం. ఇది నా విషయంలో కూడా జరిగింది. అందుకే ఈ రోజు నేను మీకు ప్రోబయోటిక్ డ్రింక్ తయారు చేయడానికి అత్యంత ఈజీ మార్గాన్ని చెబుతాను. ఇటీవల నేను పైనాపిల్ తొక్కలను ఉపయోగించి ఇలాంటి ప్రోబయోటిక్ డ్రింక్ ని తయారు చేస్తాను. అది గుడ్ బ్యాక్టీరియాతో నిండి ఉండటమే కాకుండా తీయగా, పుల్లగా, మంచి రుచిని కూడా కలిగి ఉంది. నేను 2-3 రోజులు రోజు ఒక గ్లాసు దీనిని త్రాగాను. ఆ తర్వాత మిగిలిన డ్రింక్ ని 15 రోజులు అలాగే ఉంచేశాను. తర్వాత నేను దానిని టేస్ట్ చేసి చూసినప్పుడు అది చాలా పుల్లగా మారింది. దానిని డైల్యూట్ చేయకుండా త్రాగలేకపోయాను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, అది పైనాపిల్ వెనిగర్ అయ్యిందని. నేను ఆ పైనాపిల్ వెనిగర్ ను వివిధ మార్గాలలో ఉపయోగించాను. దాని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వెనిగర్ ను ఉపయోగిస్తున్నప్పుడు మనం ఇంట్లోనే ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. ఆపిల్ సైడర్ వెనిగర్ ఫ్యాట్ లాస్ కి ప్రభావవంతంగా ఉంటుంది. మీకు ఇది బహుశా తెలిసే ఉంటుంది. దీనికి ఇంకా చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ మార్కెట్ నుండి 1 లీటర్ 500 రూపాయలకు ఆపిల్ సైడర్ వెనిగర్ కొనడం కన్నా మనమే ఆ వెనిగర్ ని ఆపిల్ తొక్కలను ఉపయోగించి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం తయారు చేయబోయే ఆపిల్ డ్రింక్ లో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఇది నార్మల్ ప్రోబయోటిక్ డ్రింక్ అవుతుంది. తర్వాత కొద్దిగా స్ట్రాంగ్ ప్రోబయోటిక్ డ్రింక్ గా మారుతుంది. మరియు 15 రోజుల తర్వాత అదే డ్రింక్ ఆపిల్ సైడర్ వెనిగర్ గా మారుతుంది. మనం ఆపిల్ వెనిగర్ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. కానీ దానికంటే ముఖ్యమైనది ఆపిల్ వెనిగర్ ని ఎంత మోతాదులో త్రాగాలి, ఎలా త్రాగాలి, మనకు ప్రయోజనాలు తప్పితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో. రండి, ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఇంట్లో ఆపిల్ సైడర్ వెనిగర్ తయారు చేయడానికి ఒక పెద్ద పాత్ర తీసుకోండి. ఈ ప్రాసెస్ కోసం చౌకైనది మరియు సులభమైనది మట్టి కుండ. ఈ కుండ ధర 100 రూపాయలు ఉంటుంది. ఇవి కుండలు అమ్మే ఏ షాప్ లోనైనా సులభంగా లభిస్తుంది. దీనికి బదులుగా మీరు పెద్ద గాజు లేదా స్టీల్ పాత్రను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఆపిల్ తిన్న తర్వాత మిగిలి ఉన్న తొక్క, లోపల ఉండే విత్తనాలు వంటివి ఇవన్నీ ఇందులో వేయండి. ఇది 1 నుండి 1.5 కిలోల ఆపిల్ వేస్ట్. బ్రో, మీరు యాపిల్ ను తొక్కతో పాటు కోసి కుండలో వేస్తే అది బాగానే ఉంటుందిగా? తప్పక పనిచేస్తుంది. ఇప్పుడు దానిలో 2 నుండి 3 లీటర్లు నీరు పోయాలి. తర్వాత దానిలో 1 కప్పు బెల్లం పొడి వేయండి. టెన్షన్ పడకండి, ఈ స్వీట్ ని యాపిల్ తొక్క మీద ఉన్న బ్యాక్టీరియా తింటుంది మరియు ఇది వాటి పాపులేషన్ పెంచుతుంది. 15 రోజుల తర్వాత దానిలో తీపి టేస్ట్ అనేది ఉండదు. తీపి తినడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుతుంది మరియు మనం ఆ బ్యాక్టీరియాను తింటాం. ఇది వింతగా అనిపిస్తుంది, కానీ ఇది గుడ్ బ్యాక్టీరియా. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. జాగరీ పౌడర్ కి బదులుగా మీరు థ్రెడ్ మిశ్రీ, దేశీ ఖండ్, బెల్లం లేదా తేనెను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ కుండపై మస్లిన్ క్లాత్ లేదా రుమాలును ఇలా ఉంచి రబ్బర్ బ్యాండ్ పెట్టండి మరియు దానిని కొద్దిగా వెచ్చగా ఉండే ప్రదేశంలో ఉంచండి. వేసవి కాలంలో సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు మీరు దానిని డైరెక్ట్ గా సన్ లైట్ లో ఉంచవచ్చు. లేకపోతే వాతావరణం అనుకూలించకపోతే మీరు దానిని వంటగదిలో ఉంచవచ్చు. బేసికల్లీ నీరు మరియు వేడి సమక్షంలో ఆపిల్ తొక్కపై ఉన్న బ్యాక్టీరియా తీపిని తిని పెరుగుతుంది. ఇక మరుసటి రోజు 24 నుండి 25 గంటల తర్వాత ఈ కుండను మళ్ళీ చెక్ చేయండి. కుండ ఉంచాంగా, ఇప్పుడు దీనిలో ఫెర్మెంటేషన్ జరిగిందో లేదో చూద్దాం రండి.
ఎంత ఫోమ్ ఏర్పడిందో చూసారుగా, దీని అర్థం ఇది కొద్దిగా ఫర్మెంట్ అయిందని. టేస్ట్ చూసిన తర్వాత నేను మీకు చెప్తాను. ఈ డ్రింక్ ఇప్పుడు టేస్టీగా ఉంది, కొద్దిగా తీపిగా ఉంటుంది, దాల్చిన చెక్క టేస్ట్ లాగా ఉంది. ఇది యాపిల్ డ్రింక్ అని తెలుస్తుంది. టేస్ట్ ఎలా ఉందంటే అది ఫెర్మెంట్ చేసినట్లుగా మీకు తెలుస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్ లోనే డ్రింక్ ని త్రాగొచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందు మీకు గుడ్ బ్యాక్టీరియా లభిస్తుంది. మనం ఉదయం పెరుగు తిన్నట్లుగా, ఇడ్లీ తిన్నట్లుగా సేమ్ ఫర్మెంటేషన్ జరిగింది. ఇప్పుడు మనం దానిని మరికొంత కాలం ఉంచుదాం. దానిని 3-4 రోజులు బాగా ఫర్మెంటేషన్ అవ్వనించి చూద్దాం. అప్పుడు నేను మీకు చెప్తాను అది ఎలా ఉందో. క్లైమేట్ చాలా వేడిగా ఉండడం వల్ల 4 రోజుల్లో అవ్వాల్సిన పని 3 రోజుల్లోనే జరిగింది. రండి మన ప్రోబయోటిక్ డ్రింక్ ఎలా ఉందో. దాన్ని చూస్తే అది ఫర్మెంటేషన్ అయినట్లుగా కనిపిస్తుందిగా. దాన్ని నురుగు చూసి భయపడకండి, ఇది చాలా ఆరోగ్యకరమైనది. నేను టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. ఒక రోజు ముందు తయారు చేసిన డ్రింక్ కొంచెం తీయగా ఉంది, కానీ ఇప్పుడు అది చాలా పుల్లగా మారింది. బట్ లైట్ స్వీట్ గా ఉంది. దీని అర్థం తీయగా పుల్లగా ఉంది అని. ఈ స్టేజ్ లో ఇది ప్రోబయోటిక్ డ్రింక్ గా పర్ఫెక్ట్. మీరు దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందు లేదా భోజనం చేశాక గంట తర్వాత లేదా రోజులో ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు మీరు దీన్ని ఒక గ్లాస్ త్రాగవచ్చు. ఈ సమయంలో చాలా మంచి డ్రింక్. ఇది కొంచెం తల తిప్పేలా ఉంటుంది, అంటే నేచురల్ ఆల్కహాల్ ఉంటుందిగా, దీనికి కూడా కిక్ ఉంది. ఈ ప్రోబయోటిక్ డ్రింక్ యూజెస్ ఏంటి? ఈ డ్రింక్ త్రాగడం వల్ల మీకు నేచురల్లీ గుడ్ బ్యాక్టీరియా లభిస్తుంది. మీకు గుడ్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉంటే మీ డైజెషన్ అంత బలంగా ఉంటుంది. మీరు ఏం కొద్దిగా తిన్నా అది గ్యాస్ గా మారి బ్లోటింగ్ అవుతుందా, ఇలాంటి సమస్యలు ఇకపై రావు. అప్పుడు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది, జంక్ ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి మరియు మెంటల్లీ మీరు స్ట్రాంగ్ గా ఫీల్ అవుతారు. చాలా రుచికరంగా ఉంది, కానీ దాన్ని కంప్లీట్ గా త్రాగకుండా మళ్ళీ మూసివేసి 15 రోజుల తర్వాత చెక్ చేద్దాం. అప్పుడు అది నా ప్రకారం ఎప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ గా అవుతుందో చూద్దాం. 15 రోజులు గడిచాయి మరియు నేను దానిని అస్సలు తెరవలేదు. చాలా మంది చెప్పినట్లుగా రోజుకు ఒకసారి మూత తెరవండి, గ్యాస్ పోనివ్వండి. నేను అలాంటిదేమీ చేయట్లేదు. నేను దానిని ఎప్పుడు తెరిచినా మీ ముందే తెరిచాను. ఈ రోజు నేను నా ఓన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని తయారు చేసుకుందానని ఆశిస్తున్నాను. లుక్స్ గుడ్. రండి టేస్ట్ చూద్దాం. ఇది బాగా తయారైంది. ఈ సమయంలో ఇది చాలా పుల్లగా మారింది. త్రాగే ముందు దీనిని డైల్యూట్ చేసి త్రాగాలి. ఇది యాపిల్ సైడర్ వెనిగర్ ఎగ్జాక్ట్ టేస్ట్ లో. యాపిల్ తిన్న తర్వాత మనం 15 రోజుల్లో దాని వ్యర్థాల నుండి ఇంట్లో 2 లీటర్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని తయారు చేశాం. దీనిని డైరెక్ట్ సన్లైట్ లో ఉంచి ఉంటే అది వేగంగా తయారయ్యేది, కానీ వర్షం పడితే ప్రతిదీ చెడిపోతుందని నేను భయపడ్డాను మరియు చాలా వేడి కారణంగా అది ఎండిపోతుందని కూడా నేను భయపడ్డాను. ఇక నుండి యాపిల్ సైడర్ వెనిగర్ ను తయారు చేయాల్సి వచ్చినప్పుడు ఈ వెనిగర్ ను 2-3 మూతలు యాపిల్ తొక్కలు మరియు చక్కెర మొదలైన వేస్తే అది ఇంకా త్వరగా రెడీ అవుతుంది. ఇదే విధంగా మీరు దేని నుండైనా వెనిగర్ ను తయారు చేసుకోవచ్చు. రీసెంట్లీ నేను మామిడి తొక్కలను ఉపయోగించి మామిడి వెనిగర్ ను తయారు చేశాను. సేమ్ ప్రాసెస్. యాపిల్ సైడర్ వెనిగర్ వేసి మామిడి తొక్కలను వేసి దానికి చక్కెర వేసి నీరు పోసి 15 రోజులు ఉంచండి. ఫ్రెండ్స్, ఇదే విధంగా మీరు ఏదైనా ఇతర పండ్లను ఉపయోగించి ప్రోబయోటిక్ డ్రింక్స్ ని తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఆలు బుఖారా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి, కాబట్టి మీరు కొన్ని ఆలు బుఖారాను కోసి నీరు మరియు బెల్లంతో కలిపి ఎండలో ఉంచండి. 2-3 రోజుల్లో తీపి మరియు పుల్లని ప్రోబయోటిక్ డ్రింక్ సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా మీరు మామిడి తొక్కలను ఉపయోగించి ప్రోబయోటిక్ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు. బీట్రూట్ మరియు క్యారెట్ నుండి కూడా కాంజిని తయారు చేయవచ్చు. మీరు పొటాటో లేదా లీచీ తొక్కలతో కూడా తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ సేమ్. కొద్దిగా చక్కెర వేసి వెచ్చని ప్రదేశంలో ఉంచండి. వాతావరణాన్ని బట్టి 2 నుండి 4 రోజుల్లో ఇది స్వయంగా సిద్ధమైపోతుంది. బ్రో, ఈ 2 లీటర్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను తయారు చేస్తావు, కానీ ఇప్పుడు దానిని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పు. పొరపాటున పైనాపిల్ వెనిగర్ సిద్ధమైనప్పుడు కూడా నేను ఇలాగే ఆలోచించాను, దీన్ని ఎలా ఉపయోగించాలని. ముందుగా నేను పాలను విరగ్గొట్టి పన్నీర్ను తయారు చేయడానికి ప్రయత్నించాను. 2-3 చెంచాలతోనే పాలు విరిగి సిద్ధమయ్యాయి, కానీ పన్నీర్ పైనాపిల్ రుచితో లేదు. ఇది పూర్తిగా నార్మల్ టేస్ట్ లోనే ఉంది. అప్పుడు నేను ఆ పైనాపిల్ వెనిగర్ ను ఉపయోగించి ఈ అల్లం పచ్చిమిర్చి పికిల్ ని తయారు చేశాను. పికిల్ ఒక నేచురల్ ప్రోబయోటిక్ ఫుడ్. మార్కెట్ లో లభించే రిఫైన్డ్ ఆయిల్, సింథటిక్ వెనిగర్ మరియు ప్రిజర్వేటివ్లతో తయారు చేయబడే ఊరగాయలు అంత ప్రయోజనకరమైనవి కావు. ఇది అసలు పికిల్ అంటే. మాన్సూన్ సీజన్ వస్తుంది. ఈ సీజన్ లో జీర్ణశక్తి బలహీనపడుతుంది. దానికోసం అల్లం పచ్చిమిర్చి ఊరగాయ అద్భుతంగా ఉంటుంది.
సరే, ఈ ఊరగాయను సరిగ్గా ఎలా తయారు చేయాలో చెప్పు. నేను దీన్ని చాలా సింపుల్ గా తయారు చేశాను. 4 వస్తువులు తీసుకున్నాను. ధనియాలు, సోంపు, నల్ల ఆవాలు మరియు మెంతులు. ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పాన్ మీద కొద్దిగా వేయించి ఆపై పౌడర్ చేసుకోండి. తర్వాత అల్లం మరియు పచ్చిమిర్చిలను పొడవుగా ముక్కలుగా కోసి వాటిపై ఈ మసాలాని కోటింగ్ ఇవ్వండి. ఉప్పు మరియు కొద్దిగా వేయించిన జీలకర్ర వేసి ఒక గాజు పాత్రలో నింపి ఈ వెనిగర్ వేసి ఎండలో ఉంచాలి. 4-5 రోజుల్లోనే తయారవుతుంది. కొంత మసాలా మిగిలిపోయింది కాబట్టి అదే మసాలాతో నేను బీట్రూట్ ఊరగాయను కూడా తయారు చేశాను. పచ్చి క్యారెట్ ఊరగాయ చేసినట్లే నేను బీట్రూట్ ఊరగాయను కూడా అదే విధంగా ప్రయత్నించాను. నేను 3-4 సార్లు తిని చూశాను. అది బాగా తయారైంది. దీనితో పాటు నేను రోజువారీ ఆహారంలో కూడా ఈ వెనిగర్ను ఉపయోగించాను. అంటే పప్పు అన్నం తినేటప్పుడు మనం పైన నిమ్మకాయను కలుపుతాంగా, నేను నిమ్మకాయ స్థానంలో 2 చెంచాల ఈ వెనిగర్ ని జోడించాను. అదే విధంగా నేను ఈ వెనిగర్ ను వివిధ కూరగాయలపై కూడా ఉపయోగించాను. నేను సాలెడ్ పై కూడా అదే వెనిగర్ ను పోసాను. అంటే ఇంట్లో నిమ్మకాయ లేకపోతే ఆ ప్లేస్ లో ఈ వెనిగర్ బాగా యూజ్ అవుతుంది. వెనిగర్ ఉపయోగించే వంటకాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. అక్కడ కూడా మీరు సింథటిక్ వెనిగర్ ప్లేస్ లో ఈ వెనిగర్ ను ఉపయోగించవచ్చు. తర్వాత నేను ఈ వెనిగర్ ను ఉపయోగించి మునగాకుల చట్నీని తయారు చేశాను. నేను ఆకులను పాన్ లో కొద్దిగా వేయించి ఆపై ఈ వెనిగర్ మరియు కొన్ని మసాలాస్ ను వేసి మిక్సీ పట్టాను. ఈ రోజుల్లో ఏసీవీ మొరింగా చాలా ట్రెండ్ అవుతుందిగా. ఖరీదైన సప్లిమెంట్లను వదిలి ఇంట్లోనే ఏసీవీ మొరింగా చట్నీని తినండి. తర్వాత మన ఇళ్లలో కామిరీ రోటీ తయారు చేస్తాము. సాధారణంగా మనం ఉదయం పెరుగుతో పిండిని పిసికుంచినట్లయితే సాయంత్రానికల్లా పిండి ఫర్మెంట్ అవుతుంది. దీంతో రోటీ తయారు చేసినప్పుడు అది సులభంగా జీర్ణమవుతుంది. నేను ఈ వెనిగర్ తో అదే ఖమీరీ రోటీని ప్రయత్నించాను. పెరుగులో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఇందులో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. 2 చెంచాలు వేశాను. పిండి బాగా ఫర్మెంట్ అయింది. అదే విధంగా మీరు దేనితోనైనా వెనిగర్ ను తయారు చేసుకోవచ్చు. ఇవే డైలీ లైఫ్ యూజెస్. ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల వచ్చే ప్రయోజనాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది ఫ్యాట్ లాస్. ఫ్రెండ్స్, బాడీ యొక్క ఎక్స్ట్రా బరువును తగ్గించడానికి కొన్ని రెమెడీస్ మెటబాలిజం ని ఫాస్ట్ గా చేస్తాయి. కొన్ని రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి. కొన్ని ఆకలిని తగ్గిస్తాయి. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 3 పనులను కలిపి చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మెటబాలిజం కూడా వేగవంతం అవుతుంది. ఇది రక్తంలో చక్కెరను పెంచదు మరియు ఆకలిని కూడా అణిచివేస్తుంది. అందుకే ఇది ప్రభావవంతంగా ఉంటుంది. కానీ దానిని ఎలా తీసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగడం ద్వారా మీ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే దాన్ని తినడానికి ముందుగా త్రాగండి. ఒక గ్లాస్ లో 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను వేసి 200 మిల్లీలీటర్ల నీరు వేసి డైల్యూట్ చేయండి. ముందుగా ఈ డైల్యూటెడ్ యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగండి. తర్వాత తినడం ప్రారంభించండి. 2024లో 120 మంది ఓవర్ వెయిట్ వ్యక్తులపై ఒక స్టడీ జరిగింది. దీనిలో పాల్గొనే వారికి రోజుకు 3 సార్లు తినడానికి ముందు నీటిలో 1 టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ని మిక్స్ చేసి ఇచ్చారు. 3 నెలల తర్వాత ఈ వ్యక్తులు 6 నుండి 8 కిలోల బరువు తగ్గారు. నిజానికి బాడీ ఫ్యాట్ రేట్, వేస్ట్ మరియు హిప్ సర్కంఫరెన్స్, బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ కూడా యాపిల్ సైడర్ వెనిగర్ ను జోడించడం ద్వారా తగ్గాయి. మీరు రోజుకు 3 సార్లు యాపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవచ్చు. కానీ రోజుకు ఒక్కసారి కూడా సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. లైక్ బ్రేక్ఫాస్ట్ కి ముందు లేదా రాత్రి భోజనానికి ముందు తీసుకోండి. దీనితో రాబోయే 24 గంటలు పదే పదే మంచింగ్ చేయాలనే పిచ్చి కోరికలు ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఎందుకంటే యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగడం వల్ల ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్ కలుగుతుంది లేదా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. కడుపు నిండి ఉంటే పనికిరాని ఆహారం తినకుండా ఉంటాం. కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ మీద ఆధారపడటం ద్వారా మీరు కొవ్వును కోల్పోతారని నేను అస్సలు చెప్పడం లేదు. నో డౌట్ యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వు తగ్గడానికి ప్రభావవంతమైన సప్లిమెంట్. కానీ మీరు మీ మొత్తం డయట్ మరియు లైఫ్ స్టైల్ పై శ్రద్ధ వహించాలి. యాపిల్ సైడర్ వెనిగర్ డయాబెటిక్ మరియు ప్రీ డయాబెటిక్ వ్యక్తులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్టడీ కూడా జరిగింది. దీనిలో ప్రజలను 2 గ్రూపులుగా విభజించారు. 2 గ్రూపులకు తినడానికి పాస్తాను ఇచ్చారు. కానీ తేడా ఏంటంటే మొదటి గ్రూప్ యాపిల్ సైడర్ వెనిగర్ ను త్రాగి ఆపై పాస్తాను తిన్నారు. రెండవ గ్రూప్ నేరుగా పాస్తాని తిన్నారు. కాబట్టి ఫలితం ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగిన వారి శరీరంలో పాస్తా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయి. 2 గ్రాఫ్ల నుండి మీరు తేడాను అర్థం చేసుకోవచ్చు. అంటే పోస్ట్ మిల్ షుగర్ ని చెక్ చేస్తే యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. తర్వాత బ్రెడ్ మరియు చిప్స్ తో కూడా ఇదే ప్రయోగం జరిగింది మరియు యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగిన వారందరిలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయి. రీసెర్చర్స్ కన్క్లూడ్ చేశారు. ఆహారం తినడానికి ముందు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే అది మీ శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను 34% తగ్గిస్తుందట. యాపిల్ సైడర్ వెనిగర్ ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుందని కూడా గమనించారు. దీని కారణంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి ఔషధంగా పనిచేస్తుంది. తినడానికి ముందు నీటిలో డైల్యూట్ చేసిన యాపిల్ సైడర్ 10 నుండి 15 ml తీసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ హార్ట్ హెల్త్ కి కూడా మంచిదని ప్రాపర్ యానిమల్ స్టడీస్ ద్వారా ప్రూవ్ చేయబడింది. ఎవరైనా యాపిల్ సైడర్ వెనిగర్ ను క్రమం తప్పకుండా త్రాగితే వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ తగ్గుతాయని మరియు గుండె
గుండె సిరల్లో మంట కూడా తగ్గుతుందని అన్నారు. ఫ్రెండ్స్, యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగా ఫర్మెంట్ చేశారంటే ఇది ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్ గా మారిపోయింది. ఇక దీన్ని త్రాగడం వల్ల కలిగే ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే శరీరంలో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. చాలా సార్లు మనం విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలన్నింటినీ తీసుకుంటున్నాం, కానీ వాటి ప్రభావం శరీరంపై కనిపించదు. దీనికి కారణం మన కడుపు యొక్క pH ఆమ్లంగా ఉండదు. ఎసిడిక్ గా ఉండదు. జీర్ణ అగ్ని బలంగా ఉండదు. దీని కారణంగా ఈ మల్టీవిటమిన్లన్నీ తిన్న తర్వాత అబ్జార్బ్ అవ్వవు. యాపిల్ సైడర్ వెనిగర్ త్రాగడం వల్ల కడుపు యొక్క pH ఎసిడిక్ గా మారుతుంది. ఇక ప్రాపర్ గా ఉంటే ఫుడ్ అబ్జార్బ్ అవుతుందిగా. ఇది మల్టీవిటమిన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ని తగ్గిస్తాయి. అదే విధంగా ఇది హెయిర్ స్కాల్ప్ యొక్క pH ను కూడా బ్యాలెన్స్ చేస్తుంది. జనరల్లీ డాండ్రఫ్ సమస్య ఉన్న వారి తల యొక్క pH బేసిక్ గా మారడం ప్రారంభిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో స్నానం చేసే ముందు 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ని ఒక గ్లాస్ నీటిలో డైల్యూట్ చేసి స్ప్రే బాటిల్ లేదా ఏదైనా కాటన్ తో మొత్తం తలపై అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి నార్మల్ నీటితో బాగా కడగాలి. ఇది చుండ్రు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది మరియు మీ జుట్టులో మెరుపును పెంచుతుంది. బట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జుట్టుకు హెయిర్ డై వేసుకునే వ్యక్తులు జుట్టుకు యాపిల్ సైడర్ వెనిగర్ ను వేయకూడదు, ఎందుకంటే ఇది కలర్ ను తొలగిస్తుంది. ఫ్రెండ్స్, ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క ప్రేగులలో 10,000 కంటే ఎక్కువ రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కానీ చెడు ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ మరియు లైఫ్ స్టైల్ మిస్టేక్స్ కారణంగా ఈ గుడ్ బ్యాక్టీరియా స్పీషీస్ తగ్గడం ప్రారంభిస్తాయి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ లో నిజంగానే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. 15 రోజులు ఫర్మెంటేషన్ జరగడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్ ప్రోబయోటిక్ గా మారుతుందంటే మార్కెట్ లో లభించే ఖరీదైన ప్రోబయోటిక్ సప్లిమెంట్లు కూడా దానితో పోటీ పడలేవు. గట్ బ్యాక్టీరియా పెరిగితే జీర్ణక్రియ బలంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, చర్మకాంతి పెరుగుతుంది, మీరు మానసికంగా కూడా బలంగా ఉంటారు. స్ట్రైట్ గా చెప్పాలంటే మీకు గుడ్ బ్యాక్టీరియా ఎంత ఎక్కువగా ఉంటే మీకు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇక యాపిల్ సైడర్ వెనిగర్ యొక్క ప్రయోజనాలు ఇవే. ఇప్పుడు కొన్ని జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, వెనిగర్ ను ఎల్లప్పుడూ నీటిలో డైల్యూట్ చేసిన తర్వాతే త్రాగండి. మీరు దీన్ని నేరుగా త్రాగితే అది ఫుడ్ పైప్ లో మంటను కలిగిస్తుంది. 2 చెంచాలు తీసుకుని దానిలో 200 ml నీరు పోసి త్రాగండి. ఒకేసారి 10 నుండి 15 మిల్లీలీటర్ల వెనిగర్ సరిపోతుంది. మీరు రోజుకు 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. 15 రోజుల తర్వాత 15 రోజులు ఆపండి. మరియు మీరు రోజుకు ఒకసారి మాత్రమే తీసుకుంటూ ఉంటే 30 రోజుల తర్వాత 15 రోజులు ఆపండి. అప్పుడు మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. మీ దంతాలు పుల్లగా ఉంటే మీరు స్ట్రాతో కూడా త్రాగొచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మీకు ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. మై నేమ్ ఇస్ వివేక్. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.